ఎంతమంది ఆల్ఫా ట్రైలర్ చూశారు? రీసెంట్ గా అలియా భట్ అలాగే షవ్రాని కాంబినేషన్ లో ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, టీజర్ రిలీజ్ చేశారు. దానికి రివ్యూ కూడా ఇచ్చాను. జూనియర్ ఎన్టీఆర్ గారు పోస్ట్ చేశారు. ఇప్పుడు ట్రైలర్ అయితే వచ్చింది. దాని యొక్క రివ్యూ అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ మూవీలో ఉంటుందా, కేమో ఉంటుందా లేదా, దాని గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆల్రెడీ మీరు ట్రైలర్ చూస్తే దాంట్లో రివీల్ అయితే చేశారు. హృతిక్ రోషన్ గారు కన్ఫర్మ్ అయితే అయ్యారు. దానికి కేమో అయితే ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఉందా లేదా, అందరు కూడా ఇదే డౌట్. ఇప్పుడు మరి ఉందో లేదా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ట్రైలర్ విషయానికి వస్తే చాలా డీసెంట్ కట్ చేశారు. నాకు నచ్చింది ఒకటే, ఎందుకు స్టోరీ మొత్తం ట్రైలర్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నారు? రాండమ్ గా 10 షాట్లు పెట్టేసి రిలీజ్ చేస్తే బాగుంటుండే కదా. మీరు స్టోరీ చెప్పాలనుకునే ప్రతిసారి కూడా ఆడియన్స్ ఎగ్జైట్ అయితే అవ్వట్లేదు మూవీకి. మీరు వార్ 2 చేసిన పెద్ద తప్పు అదే. స్టోరీ మొత్తం ట్రైలర్ లో రివీల్ చేసి ఒక మెయిన్ ఇంకో ప్లాట్ ఉందని చెప్పి అది ఏదైతే చైల్డ్హుడ్ ఎపిసోడ్ మీద ఆధారపడ్డారో చాలా వరకు మనకి తీసుకొని రాలేకపోయింది సక్సెస్. ఇప్పుడు ఈ ఆల్ఫా టీజర్ చాలా డీసెంట్ గా ఉంది, చాలా బాగా కట్ చేస్తారు, అంతా బాగుంది ప్రెజెంటేషన్ ఇవన్నీ కూడా. నా వరకు అయితే మాత్రం ఎందుకు స్టోరీ రివీల్ చేస్తున్నారు అనేది ఒపీనియన్. అండ్ ఇంకోటి, హృతిక్ రోషన్ ఉన్నాడని కూడా ఎందుకు రివీల్ చేస్తున్నారు? సస్పెన్స్ గా థియేటర్ లో ఆడియన్స్ చూసేటప్పుడు ఫస్ట్ టైం ఫుల్ ఎంజాయ్ చేస్తారు కదా, ఎందుకు రివీల్ చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ నాకు. వాళ్ళకి మీరు అన్ని ట్రైలర్లను రివీల్ చేసి ఇంకా థియేటర్కి వెళ్ళి మేము ఏం చూడాలి, ఏం ఎంజాయ్ చేయాలి? మరి ఇది ఆల్ఫా టీజర్ ఫైనల్ గా మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఉంటుందా తెలుగు వర్షన్ కంటే మాత్రం మాక్సిమం ఉండదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు కేమో కూడా ఉండదు అని చెప్పి అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మధ్య ఆ డ్రాగన్ షూటింగ్ లో చాలా బిజీగా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. వేరే కంట్రీస్ కి వెళ్తున్నారు అండ్ కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు. తనకు ఖాళీనే లేదు. సో తను ఈ గ్యాప్ లా వెళ్ళి అక్కడ యశ్రాజ్ ఫిలిమ్స్ లో షూటింగ్ చేసి అంత టైం కుదరదు కదా. నాకు డౌట్ కొడుతుంది ఏంటంటే, మొన్న 5 రోజుల ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లైట్ లో వెళ్ళారు ఎక్కడికో. అది ఎక్కడికి వెళ్ళారు? డ్రాగన్ మూవీ షూటింగ్ కోసమేనా, లేకపోతే ఆల్ఫా ఏదైనా చిన్న గెస్ట్ రోల్ లాంటిది చేస్తున్నాడా, లేకపోతే ఏదైనా వాయిస్ ఓవర్ ఇస్తుందా, అందుకే అటు సైడ్ ఫ్లైట్ లో వెళ్ళాడా? చాలా మంది డౌట్స్ ఉన్నాయి. కానీ తను ముంబై వెళ్తే అక్కడ ముంబై పిఆర్ అప్పటికే ఆల్రెడీ అక్కడ నుంచి ఫొటోస్ ఇవన్నీ వచ్చాయి కదా. సో ముంబై వెళ్ళలేదు. సో తరకన్నా కేమో లేదని చెప్పి అనుకుంటున్నాను. వాయిస్ ఓవర్ కూడా ఉండదు. మాక్సిమం ఉంటే మంచిగా ఉంటుంది అని కోరుకుందాం. ఏదో ఒక చిన్న లీడ్ ఇచ్చినా కూడా బాగుంటుంది. ఎందుకంటే థియేటర్ లో మన హీరో సంబంధించిన మూవీ చూస్తున్న ఫీల్ ఉంటుంది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.